జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కె గణేష్ కుమార్ సార్ గారు, నా తోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, మన ప్రధానోపాధ్యాయులు చెప్పినట్లు దేశభక్తి కొరకు, దేశ స్వాతంత్రం కొరకు అసువులు బాసిన అమరుడు ఆజాద్ చంద్రశేఖర్ గారి వర్ధంతి రోజు ఫిబ్రవరి 27. ఆజాద్ చంద్రశేఖర్ గారు 1906 జూలై 23న జన్మించి 1931 ఫిబ్రవరి 27న మరణించాడు. కానీ మరణించలేదు, ఆత్మార్పణ, తన తుపాకీతో తననే కాల్చుకున్నాడు. అటువంటి గొప్ప వీరుడు ఆజాద్ చంద్రశేఖర్ గారు. ఆయన ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్ అలహాబాద్ అక్కడ జగరాణీదేవి తివారీ, సీతారాం తివారీ అనే పుణ్య దంపతుల బ్రాహ్మణ కుటుంబంలో 5వ సంతానంగా జన్మించినాడు. ఆ రోజుల్లో వాళ్ళు పండితులు కనుక ఇతని సంస్కృతంలో పండితుని చేయాలని కాశీ విశ్వవిద్యాలయానికి పంపితే అనుకుంటే అక్కడికి వెళ్ళాడు. 13 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి బొంబాయి వీధుల్లో మురికివాడల్లో గడిపి ఈ బతుకు కన్నా మళ్ళీ చదువుకోవడమే ఉత్తమమని కాశీ వెళ్ళి చదువుకున్నప్పుడు అప్పుడు మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ స్వాతంత్రోద్యమం చేస్తుంటాడు. ఈయన దాన్ని ఆసరాగా తీసుకొని స్వాతంత్ర ఉద్యమంలో దూకి ఆ కళాశాల ప్రవేశ ద్వారం ముందు వందే మాతరం అంటూ భారత మాతకు స్వతంత్రం రావాలని భారతదేశానికి ఉద్యమం చేస్తే అప్పుడు బ్రిటిష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జడ్జి ముందర ప్రవేశపెడితే జడ్జికి ఈయనను ప్రశ్నలు వేస్తాడు. నీ పేరేమిటంటే ఆజాద్ అంటాడు, నీ ఊరంటే స్వాతంత్రం అంటారు, నీ ఇల్లు అంటే జైలు అంటాడు. ఈ తలతిక్క సమాధానాలకు జడ్జి గారు 15 రోజులు జైలు శిక్ష వేసి వెంటనే 15 కొరడా దెబ్బలు కొట్టమంటాడు. జైలు శిక్ష రద్దు చేసి ఆ కొరడా దెబ్బలు పడుతుంటే వందే మాతరం అంటాడు. ఏం భయపడలే. 3 ఆనాలు ఉపశమనం ఇస్తే ఆ 3 ఆనాలను ఆ జడ్జి ముఖానికి వేసి స్వాతంత్రోద్యమంలో దూకుతాడు. రాంప్రసాద్ బిస్మిల్లా, రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ వీళ్ళతో చేరి హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ చేరి కకోరీ రైలు అంటే అక్కడ దోపిడీ చేస్తారు వీళ్ళ ఆయుధాల కొరకు. అటువంటి సందర్భంలో ఇతడు రాజ్గురు, సుఖ్దేవ్లను తప్పియడానికి స్వాతంత్రోద్యమంలో పిస్తోల్తో స్కాండర్స్, లాలా లజపతి రాయ్ని, లాఠీ జబల్ వాళ్ళని చంపడతాడు. ఈ విధంగా పోరాటం చేస్తూ చివరికి ఒక దగ్గర పట్టుబడితే ముగ్గురిని కాల్చి ఇంకొక గుండు ఉంటుంది. ఆ గుండుతో వాళ్ళకి చిక్కకుండా, ఆ ఇంగ్లీష్ వాళ్ళకి చిక్కకుండా తనను తాను పిస్తోల్తో కాల్చుకుంటాడు. ఈ విధంగా భారత స్వాతంత్రంలో విప్లవ వీరుల పాత్ర ప్రధానమైనది, ఎనలేనిది, మరవలేనిది. అటు గాంధీ అహింసా ఉద్యమం చేసిన సమాంతరంగా విప్లవ వీరులు ఉద్యమం చేశారు. స్వాతంత్రము రావడానికి 2 పార్శ్వాలు ముఖ్యమని తెలియజేస్తూ మీరు కూడా మీలోన దేశభక్తి భావాలు పెంపొందించుకోవాలని ముగిస్తున్నాను.